ప్రధానంగా పోలవరం నిర్వాసితులు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి అస్పష్టంగా ఉంది. గర్హనీయమైనటువంటి వైఖరితో నిర్వాసితుల ఎడల జగన్మోహన్ రెడ్డి గారు 7 అసెంబ్లీలకు గాను 7 అసెంబ్లీలు ఎస్టీస్ నెగ్గారు. నిర్వాసితులు 80% ఎస్టీస్. ఈ 80% ఎస్సీస్ ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టులో 26 విలేజెస్ ప్రాజెక్ట్ లోపల, ప్రాజెక్ట్ చాలా దగ్గరగా కట్టే ప్రాజెక్ట్ చాలా దగ్గరగా ఈస్ట్ గోదావరిలో పోలవరం మండలంలో ఉంటారు. అలానే వెస్ట్ గోదావరి, అది ఈస్ట్ గోదావరి దేవిపట్నం మండలంలో ఉంటారు. రంపచోడవరం దగ్గర అది 25 గ్రామాలు. అలానే ముంపు మండలాల్లో అంటే చిత్తూరు, ఆ 4 మండలాల్లో కూడా ఈ యొక్క బ్యాక్ వాటర్స్ ఏదైతే ప్రాజెక్టులో నీరు ఎక్కువ వస్తుందో ఆ సందర్భంలో తీవ్రంగా నష్టపోయి వాళ్ళ ఊరిని గ్రామాలను ముంచేసేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యన ప్రభుత్వం మొత్తం 4 గేట్లు తప్ప అన్ని గేట్లు కొత్తవి బిగించారు. ఈ బిగించిన సందర్భంలో టెస్ట్ చేద్దామని గేట్లన్నీ క్లోజ్ చేశారు. అప్పటికప్పటం మూలంగా ఈ ఇళ్ళు ఈ గ్రామాలు ఒకేసారి మునిగిపోయింది. వాళ్ళందరూ కూడా అగమ్యమైనటువంటి గోచరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దేవిపట్నం మండలం వాళ్ళైతే అక్కడి నుంచి బయటికి వచ్చే పరిస్థితి కూడా లేనటువంటి సిచ్యువేషన్ అక్కడ మేము గమనించాం. వచ్చి ఈ నిర్వాసితులకు కట్టేటువంటి ఇళ్ళు మినిమం కరెంట్ ఉంటే, అలానే నీటి సౌకర్యం ఇస్తే అందరూ సర్దుకుంటున్నారు. తలుపులు లేని పరిస్థితిలో వాస్తవంగా వాళ్ళకున్న ఇబ్బందులు కానీ మనం గమనించినట్లయితే చాలా విషాదకరమైన పరిస్థితి. వీళ్ళ త్యాగదనులు పోలవరం కడితే నా దృష్టిలో తరతరాలుగా దాన్ని అనుభవించేవాళ్ళు, తాగునీరు సాగునీరు చేసుకునేవాళ్ళు. అయితే వీళ్ళు ఏదైతే ట్రైబల్స్ని కానీ మనం అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో లోతట్టు గ్రామాలకు నేను వెళ్ళాను గతంలో కూడా. సార్, మేము ఈ గోదావరి తల్లిని నమ్ముకున్నాం, ఈ ప్రకృతిని నమ్ముకున్నాం, అడవి తల్లిని నమ్ముకున్నాం, స్వచ్ఛమైనటువంటి ఆహారం, స్వచ్ఛమైనటువంటి గాలిని మేము పీలుస్తాం. మాకు ఏ పంట కావాలంటే ఆ పంటని మేము ఏ విధమైనటువంటి మెన్యూర్స్ లేకుండా ఇక్కడ మేము జీవిస్తున్నాం. మమ్మల్ని వేళ తీసుకెళ్ళి ఎక్కడో పునరావాస కేంద్రం, అక్కడ వీళ్ళకి అక్కడున్న భూమికి భూమి ఇవ్వాలి, కానీ భూమి అక్కడ ఉండదు. ఇక్కడ ఇల్లు ఇక్కడ 15 కిలోమీటర్ల అవతల భూమి ఇచ్చారు. ఎంత అమానుషం అంటే ఇలాంటి అంశాల్లో వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వ్యవసాయం చేసుకోవాలట. ఒక ట్రైబల్ 15 కిలోమీటర్ల అవతల వెళ్ళి వ్యవసాయం చేసుకోవడం అంటే అది సాధ్యపడే విషయం అండి. ఇది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పోలవరం దగ్గర ఉన్నటువంటి ట్రైబల్స్ యొక్క పరిస్థితి. ఇంక ఈ ప్రాంతంలో చాలా సడన్గా వచ్చేసింది. ఒక ఇల్లు అయితే మామూలుగా టార్పాలిన్ కూడా కాదండి, బ్లూ క్లాత్ వేసుకుని ఉన్నారు. ఒకడైతే పెద్ద మంటగప్ప తేలు గడిచిన వాడు చాలా ప్రాణాపకారమైనటువంటి పరిస్థితుల్లోంచి బయటపడ్డారు. చూస్తుంటే ఆ పరిస్థితులు, నేను 5 కాలనీలు దేవిపట్నం వైపు వెళ్ళాను, వాళ్ళ పరిస్థితిని గమనించాను.
రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కడుతున్న ఇళ్ళన్నీ కూడా కాలిపోతున్నాయి. 4 ఇంచెస్ స్లాబ్ వేసారండి, 6 ఇంచెస్ స్లాబ్ వేయాలి. 4 ఇంచెస్ స్లాబ్ వేసి వర్షం వచ్చేటప్పటికి దాన్ని ఏ విధమైనటువంటి మనం వాటర్ మెయింటైన్ చేయలేము. నీళ్లు నిలబడిపోయినాయి, నీళ్లు లోపల దిగిపోతున్నాయి. బాత్రూమ్ లేక, శ్మశాన వాటికలు లేక, వాడి బాధలు చూస్తుంటే రోజు మనకి ఏమనిపిస్తుంది? పోలవరం అయిపోతుంది, పోలవరం అయిపోతుంది. 11,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. 76% పోలవరం కంప్లీట్ అయిందని అధికారులు నన్ను చెప్పారు. ప్రాజెక్టు 22% ఆర్ఆర్ ప్యాకేజ్ కంప్లీట్ అయింది. 22% మాత్రమే ఆర్ఆర్ ప్యాకేజ్ కంప్లీట్ అవడం మూలంగా వాళ్ళ పరిస్థితులు ఇంత దిగజారేటువంటి పరిస్థితిలోకి వచ్చింది. ఆ దృష్ట్యా మేము ఏదైతే ఈ పోలవరానికి సంబంధించినటువంటి నిర్వాసితులకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో దాంట్లో చట్టపరంగా అందవలసిన సహాయ పునరావాస ప్యాకేజీ, నష్టపరిహారాన్ని పూర్తిగా చెల్లించి ఇళ్ల కాలనీని నిర్మాణం పూర్తి చేసిన తర్వాతే ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలనేది అక్కడ వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంచేతంటే వాళ్ళు బయట పెట్టి అన్ని సౌకర్యాలు ఇచ్చి పోలవరం మీరు కంప్లీట్ చేయండి అంటే వాడు పోలవరం కట్టొద్దా అంటే, లేకపోతే అందరూ వాడు చచ్చిపోవాలా? మరి వాడి గురించి కూడా మనం ఆలోచించవలసిన పరిస్థితి ఉన్నాయి కదా. వాళ్ళు సహజంగా ఈ విజ్ఞప్తిని గతంలో వరదలో కొట్టుపోయారు, ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. ఈ ప్రాజెక్ట్ నిర్వాసితులు ఆర్ఆర్ ప్యాకేజీ అమలు కానీ, నష్టపరిహారం చెల్లింపు కానీ, ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండానే గత ప్రభుత్వం 35 మీటర్ల ఎత్తున ఎగువ కాపాడ్డాము నిర్మాణాన్ని చేయాలని సంకల్పించింది. అది వీళ్ళ పాలిట తీవ్రమైనటువంటి అసౌకర్యాన్ని గురి చేసేటువంటి పరిస్థితి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 137 గ్రామాల ప్రజలు ఎక్కట్లు గురయ్యారు దాని మూలంగా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేసిన తప్పుదనం మూలంగా వీళ్ళందరూ కూడా నష్టపోయారు అని ఎక్కువగా కామెంట్ చేశారు మినిస్టర్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. మరి ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి వీళ్ళకి. వీళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు, వాడికి ఏ విధమైనటువంటి పరిస్థితి లేదు. 18 ఇయర్స్ ఇప్పటి వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి 18 ఇయర్స్ ఉన్నటువంటి ఈ యొక్క నిర్వాసితుల విషయంలో మీకు ఎప్పుడో కట్ ఆఫ్ డేట్ పెట్టామన్నారు, ఇప్పటి వరకు వాళ్ళు బయటికి తీసుకురాలేదు. ఈ వేళకి 16 సంవత్సరాలు వాళ్ళు పెట్టినప్పుడు ఉంది, కానీ ఈ వేళ వరకు బయటికి రాలేదు. కాబట్టి 18 ఇయర్స్ ఉన్న వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళకు కూడా ఇవ్వాలని ఈవేళ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా వాడి విషయంలో భారతీయ జనతా పార్టీ ఈ ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించినటువంటి ట్రైబల్స్ కానీ, నాన్ ట్రైబల్స్ కానీ 18 గ్రామాలు నాన్ ట్రైబల్స్ ఉన్నాయి. కొత్తపల్లి విలేజ్లో పెట్టారు. ఏ విధమైన సౌకర్యాలు లేవు, వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు అక్కడ. ఇది పోలవరానికి సంబంధించినటువంటి అంశాలు. భారతీయ జనతా పార్టీ ఇమ్మీడియట్ గా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. 11,000 కోట్లు ఇస్తే వాళ్ళకి 5,000 కోట్లు ఖర్చు పెట్టండి. మీరు పోలవరం కూడా కట్టండి. మేము అడిగితే డబ్బిస్తే మేము ఇచ్చేస్తాం కదా. డబ్బిస్తే మీ పెత్తనానికి మధ్యలో వీళ్ళ పెత్తనానికి కట్టినా మీరే కదా కడుతున్నారు, మేము కడతా ఉంటున్నారు కదా. అక్కడ మేము వెళ్ళిన సందర్భంలో పోలవరంలో జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు, వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క పోస్టర్లో 11,000 కోట్లు మేము ఇవ్వాలి, ధన్యవాదాలు వాళ్ళకి చెప్పాలి, డబ్బిస్తే పనిచేస్తానని మంత్రి స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇస్తున్నాడు మంత్రి. అంటే మినిమం పోలవరంలో కేంద్రం చేస్తుంది, మీరు లేట్ అయితే అవుద్ది. మీరు ఒక 4,000 కోట్లు పెట్టుబడి పెట్టండి నిర్వాసితులకి. అరే 80,000 కోట్లు ఇచ్చారు కదా పేదోడికి. ఏడు పేదోడు కదా, నిర్వాసితులు పేదవాడు కదా, త్యాగతనులు ఎస్టీలు పేదవాడు కదా. మీరు ఎంతమందికి అమ్మఒడిని అదని ఇదని మీరు ఇస్తున్నారు కదా, వాళ్ళకి కూడా ఒక 4,000 కోట్లు ఇవ్వండి, కేంద్రం రీఎంబర్స్ చేస్తుంది. దానికి ఇబ్బంది ఏంటి?
అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం ఒక్కటే నా లక్ష్యం, నిర్వాసితులు గాలి కుదిలేసి. ఇది వాళ్ళ తరపున బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అలానే ఏవైతే ఇంటి నిర్మాణానికి సంబంధించి, ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 21 లక్షల ఇళ్ళు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. 21 లక్ష. 21 లక్షకి 1,50,000 మోడీ గారు సబ్సిడీ ఇస్తున్నారు. 30,000 ఎన్ఆర్ఈజిఎస్ నుంచి టైప్ పెట్టారు. 1,80,000. 3,000 కోట్లు వారేసిన లేఅవుట్లకి తమలపాకు రోడ్లు వేయడానికి ఎన్ఆర్ఈజిఎస్ నుంచి తీసుకున్నారు. తమలపాకు రోడ్లు, ఈ తమలపాకు రోడ్లు వేసి అంటే ఇలా పైన పరిచారు మనం. ఆ గ్రావెల్ అంతా ఇవాళ కూడా అమ్మేసుకుంటున్నారు. వేయడానికేమో లేఅవుట్లో రోడ్లు అండి. ఏ లేఅవుట్ కన్నా వెళ్ళి చూస్తే అవి రోడ్లలో ఉన్నాయండి. ఇవాళ కూడా గ్రావెల్ అమ్మేసుకుంటున్నారు. బయట ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ కొండలతో వేసి పిండి చేసేస్తున్నారు. 3,000 కోట్లు దానికి ఇచ్చాం. 21 లక్షలు ఇంటూ 1,50,000 ఇంటూ 30,000 ఇంటూ 3,000 కోట్లు. జగన్ ఏమంటాడంటే నేనేమో స్థలం ఇచ్చాను అంటాడు. నేనేమో స్థలం ఇచ్చాను అంటాడు. 7,000 కోట్లు ఖర్చు పెట్టారు. 7,000 కోట్లలో మా రాజమండ్రిలో ఒకే ఒక చోట 150 కోట్లు లాగేశారు. ఆవ భూములు ఇచ్చి పడవ ప్రయాణం చేయొచ్చు. ఆవ భూముల్లో పడవ ప్రయాణం, అలాంటి దాంట్లో 150 కోట్లు లాగేశారు. అలాగే గుంటూరు జిల్లాలో 90 లక్షలు కొన్నారండి ఎకరం. ఎక్కడంటే ఆంధ్ర ప్యారిస్ అంటారు. ఆ ఊళ్ళో తెనాలి 90 లక్షలు కొన్నారు. ఒకే రోజు నుండి 90 లక్షల్లో 30 లక్షలు ఒకే రోజుని ట్రాన్స్ఫర్ అయిపోయినాయండి. ఒకే రోజుని మొత్తం 35 ఎకరాలకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయండి? 30 లక్షలకి. అంటే ఏంటి? ఏడు అదనంగా పెట్టిన డబ్బు ఒక రోజు ట్రాన్స్ఫర్ చేశారు బ్యాంకులో వచ్చి బ్రోకర్ ద్వారా. అందరూ తీసుకొచ్చిన అంతమంది పైన ఒక్కొక్కలో కావాలి. సార్ తీసారు నాకు ఆన్ పైన చూస్తాను. అంటే
1 minute సార్. దాంట్లో అవినీతి సార్, 1 minute సార్, 1 minute. ఏయ్, ఏంట్రా మీరు? వద్దొద్దు. అవినీతి నేను చెప్పిన దాని ప్రకారం హెచ్చు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఓ జిల్లా కలెక్టర్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయాడు. నెల్లూరు జిల్లా కలెక్టర్ అని చెప్పి రేటు పన్నాను మిరియాల ఏదో పేరు ఉంది ఆయన పేరు. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు అక్కడి నుంచి. నేను చేయను అన్నాడు అంతే. కేసు వచ్చింది రేటు కంటే ఇందులో 7,000 కోట్లు అవినీతి జరిగింది అనుకుంటే చెప్తున్నా. ఇది 30 లక్షలు 7,000 కోట్లు అంటే ఓ పట్టా విలువ 23,000 అండి. 23,000. 23,000 అంటే కేంద్ర ప్రభుత్వం 1,80,000 ఇచ్చింది. 3,000 కోట్లు రోడ్ చేసాం. నువ్వు ఇంకో 1,25,000 మీ సబ్సిడీ ఇవ్వాలి కదా. విష్ణుకుమార్ రాజు గారికి తెలుసు, మేము 50 వాళ్ళు 50. వాళ్ళు ఈ హౌసెస్ దాంట్లో 1,50,000 సెంటర్, 1,50,000 వాళ్ళు పెట్టాలి. ఈ 1,50,000 సెంటర్ పెట్టవలసిన దానికి ఇంకో 30,000 ఎన్ఆర్ఈ కేసులో తీసేసుకున్నాడు. 1,80,000. ఓ 3,000 కోట్లతో రోడ్లు వేయించారు. దానికి పట్టాకి ఎంత అవుతుందో మీరు క్యాల్కులేట్ చేయొచ్చు. అదో 15,000 ఎంత అవుతుంది. 1,95,000 మేము ఇస్తే నువ్వు ఈ 7,000 కోట్లకి నేను డబ్బు ఇవ్వనట్టాడు. డబ్బు ఇవ్వనని వాళ్ళందరినీ కూడా మీరు ఇప్పుడు ఇమ్మీడియట్ గా పునాదులు వేసేయండి. కరోనాలో పునాదులు వేయకపోతే పట్ట క్యాన్సిల్ చేసేస్తాను, పునాదులు వేయకపోతే పట్ట క్యాన్సిల్ చేస్తాను. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఆ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. బీజేపీ డిమాండ్ చేస్తుంది 1,25,000 రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సబ్సిడీ ఇచ్చి తీరవలసిందే. బీజేపీ వీళ్ళ తరపున ఉద్యమం చేస్తుంది. ఇళ్ళు ఏదైతే ఇచ్చారో అక్కడ మోడీ ముఖ చిత్రాన్ని పెట్టి తీరవలసిందే. జగన్ ఇల్లు ఏంటండి 23,000 పట్టా ఇచ్చి జగన్ ఇల్లు ఎలా అని పెడతావు? దేనికి పెడతావు? నేను ఇంత గట్టిగా మాట్లాడి మొన్న ట్వీట్ చేసి స్టేట్మెంట్ పంపించాను. ట్వీట్ చేస్తే ఎవరైనా చూస్తారో చూడడానికి స్టేట్మెంట్ కూడా పంపించాను. ఏదో 2 లైన్లు వేస్తాను అనుకోండి. ఈ లోపల మా మిత్రులు ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మీ జిల్లా మంత్రి బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడటం లేదు అసలు. నేను మాట్లాడటం లేదు, ఈయన మాట్లాడటం లేదు. మేము ఇంత డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మేము మాట్లాడటం లేదంట. మాట్లాడితే మాకు ఇస్తే కదా. ఒకవేళ అన్నీ చెప్పాము కొన్ని మోడీ వెళ్ళిపోతే మనకు ముందుకి ఏదో ఉంటుంది కదా ఏజెంట్. ఆయన తెలియక ఓపెన్ మైండ్ ఉన్న పర్సన్ కదా. అందుకు ఆయన మమ్మల్ని కామెంట్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. 3 రోజుల కిందట ఇది పంపించారండి. మీకు చెప్పింది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాసి పంపించాను. రాలేదు, మరలా ఒకసారి చెప్తున్నాం. నేను ఏమంటానంటే మోడీ మేము చేసినవి నబార్డ్ రోడ్ల దగ్గర నుంచి అలాగే నేషనల్ హైవే మినిస్ట్రీ వాళ్ళకి అటాచ్డ్ రోడ్ల దగ్గర నుంచి 6 రకాల రోడ్లు వేస్తున్నారు. ఈయన ఒక తట్టమట్టు కూడా వేయలేదండి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. అన్ని రోడ్లు పోతులే. మేము చెప్తున్నాం ఇవన్నీ ఉద్యమం చేశాం. ఆయన మమ్మల్ని కామెంట్ చేస్తున్నాడు. నేను ఏమంటానంటే ఆయన్ని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడమనండి. ఎవరిని? మన మంత్రి గారు, మాజీ మంత్రి గారు. మాకు అంబాసిడర్గా ఆయన పెట్టమనండి. మోడీ ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నాడో మేము రోజు రాసి పంపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు అంబాసిడర్గా పెట్టారనుకోండి, మోడీ రాష్ట్రంలో చేసే కార్యక్రమాల గురించి పేపర్లో బాగా రాస్తారని చెప్తే పోనీ అలా అన్నా చేయమన్నాడు. మేము చెప్తే ఎలాగ రావడం లేదు కదా. నా కోరిక, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయన్ని. ఈ విధంగా మమ్మల్ని మేము రెగ్యులర్గా గతంలో ఏదైతే ఈ కార్యక్రమాలు మేము సెంట్రల్ గవర్నమెంట్కి చేస్తున్నామని చెప్పామో ఇప్పుడు కూడా ఆ అంశాన్ని నిరంతరం కూడా ప్రస్తావిస్తూనే ఉంటాం. దీనికే సంబంధించి ఈ ఇళ్లకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారికి 10 లక్షలు ఇళ్ళు ఇచ్చినా ఆయన కట్టినీళ్ళు 5-6 లక్షల కంటే ఎక్కువ కట్టలేదు. అర్బన్లో కానీ రూరల్లో కానీ. దాని కాంట్రాక్టులు అందరికి కూడా ఇప్పటికి కూడా వాళ్ళు జిఎస్టీ దాంట్లో ఆ డబ్బు వెనక రిటర్న్ ఇవ్వాలి. అది రిటర్న్ ఇవ్వరండి. ఇలా అది రిటర్న్ ఇవ్వరు. ఇలా పేదవాడికి ఎదురుకి డబ్బు ఇవ్వడు. మళ్ళా ఆ నిర్వాసితులకి ఇబ్బంది పెడతారు. ఎందుకు రిటర్న్ ఇవ్వరని అడుగుతున్నాను నేను. మళ్ళా చంద్రబాబు నాయుడు టైంలో ఉండగా కట్టాడని. ఎవరి టైంలో ఉండగా కట్టారు కాంట్రాక్టర్లు? పేదవాడికి ఇల్లు కట్టారు కాంట్రాక్టర్. ఇప్పుడు మీరు కట్టిన కాంట్రాక్టర్లు డబ్బు ఇచ్చేస్తున్నాడు ఆయన. సెకండ్ ఫేజ్లో కట్టిన వాడికి
డబ్బు వెనక్కిచ్చే పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇలాగా కేంద్రం ఈ మధ్యకాలంలో కోవిడ్ టైంలో 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిందండి. ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్లో. ఎన్హెచ్ఏఏ పథకాల్లో 6,792 ఉద్యోగాల భర్తీ. నేషనల్ హెల్త్ మిషన్లో కాటమనేని భాస్కర్ గారు ఇచ్చారు స్టేట్మెంట్. అది కాకుండా 1,945 అర్బన్ హెల్త్ సెంటర్లు. అర్బన్ హెల్త్ సెంటర్ అంటే 8,500 ఉద్యోగాలు. మరొక 1,500 ఉద్యోగాలు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. వీళ్ళ డాక్టర్ని రిక్రూట్ చేసుకోవడం లేదు. కోవిడ్ సందర్భంలో కాదు, నేషనల్ హెల్త్ మిషన్ సందర్భంలో మీ విశాఖపట్నంలో ఉన్న వాటిల్లో అన్నింటిలో కూడా అర్బన్ హెల్త్ సెంటర్ పేర్లు మార్చేసి వాజ్పేయి గారు వచ్చినప్పుడు నా అర్బన్ హెల్త్ సెంటర్స్ పెట్టారు. మొన్న వ్యాక్సినేషన్ అందరికీ అందులో వేశారు. వాటిని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను మార్చేశాడు చంద్రబాబు నాయుడు. ఈయన కూడా ఈ బొమ్మ వేసుకుని నవ్వేసుకుంటున్నాడు. మేము 10,000 ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాం. జరిగేది ఇది. పోనీ మేము ఏమైనా చెప్తే ఇవన్నీ వస్తాయంటే రావు. మీ పేపర్లో రాసినవి మేము చెప్తాం అంతే. ఏదో ఎన్హెచ్ఎం అంటామంటే డీటెయిల్డ్గా మేము చెప్తాం. రాష్ట్రంలో అన్ని విధాల ఇళ్ల విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, సర్వశిక్ష అభియాన్ సాక్షులు వాజ్పేయి గారు సర్వశిక్ష అభియాన్ అనే స్కీమ్ పెట్టి ఎడ్యుకేషన్ కార్పొరేటీకరణ జరుగుతున్న సిస్టంలో దానికి అనుగుణంగా ఉండాలి విద్య అని యూనిఫామ్ పెట్టాడు వాజ్పేయి గారు. పుస్తకాలు ఇచ్చాడు. మధ్యాహ్నం భోజనం పథకం పెట్టారు. క్లాస్ రూమ్ సర్వశిక్ష అభియానికి 3 లక్షల నుంచి 7 లక్షలు ఇస్తున్నారు. సర్వశిక్ష అభియాన్ బడ్జెట్ సంవత్సరానికి 6,000 కోట్లు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి 6,000 కోట్లు సర్వశిక్ష అభియాన్ బడ్జెట్. హెల్త్ మిషన్ బడ్జెట్ 5,000 కోట్లు, రూరల్ కానీ అర్బన్ కానీ. డబ్బు అంతా మాది, అడ్వర్టైజ్మెంట్ అంతా మీది. మా ఈ నవరత్నాలు అంటాడు ఆయన. బియ్యం మేమే ఇస్తాం. సర్వశిక్ష అభియాన్లో 20 రకాల కార్యక్రమాలు అమలు చేస్తాం. ఇవాళ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక్క హెల్త్ మిషన్లోనే ఇంచుమించు 42 కార్యక్రమాలు జరుగుతున్నాయి. అర్బన్ అండ్ రూరల్ హెల్త్ మిషన్లో ఆయన నవరత్నాలు అంటాడు. మోడీ గారు 100 రత్నాలు పైన ఇస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి. రాబోయే రోజులు అన్ని మేము చెప్తాం. మేము నవరత్నాలు ఎక్కువ, మోడీ రత్నాలు ఎక్కువ అని చెప్తాం. మేము చేసిన అభివృద్ధి వాళ్ళు చెప్తారు. అలానే డబ్బు ఎలా వస్తుందనే దానికి ఏదైతే శాండ్ గనుల యొక్క పాలసీని మార్చారు మోడీ గారు. 15లో యాక్ట్ తీసుకొచ్చారు. స్థానికంగా 15% స్థానికంగా PMAY DMF జిల్లా ఖనిజ నిధి మైనింగ్ పేరిట జరుగుతున్న దానికి ఆ మైనింగ్ పీడిత ప్రాంతాల అభివృద్ధి కోసం నిధిని పెట్టమని చట్టం చేశారు. ఆ నిధులు ఏమైనాయో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలిసే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో కూడా చిన్న చిన్న కార్యక్రమాలు జరిగాయి. ఈ ప్రభుత్వంలో ఈ నిధి ఏమైంది అనేది బీజేపీ వైట్ షీట్ ని పబ్లిష్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా నేను చెప్పేటువంటి అంశాలు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల మీద ఉన్న ప్రేమ ఇంకా ఎవరి మీద లేదు. ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజానికంలో ఉద్యమాన్ని ప్రత్యక్షంగా ఉద్యమాలు చేయాలి. నిర్వాసితుల విషయంలో కావచ్చు, ఈ 1,25,000 ఇంటికి ఇచ్చే విషయంలో కావచ్చు, బీజేపీ ప్రజా పోరాటానికి సిద్ధంగా ఉందని మీ ద్వారా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అన్ని పోతే ఇంకా పాల ఫ్యాక్టరీలు పోయినాయి, షుగర్ ఫ్యాక్టరీలు పోయినాయి, స్పిన్నింగ్ మిల్లులు పోయినాయి, పాల ఫ్యాక్టరీలు ఆళ్ళు అమ్మేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ బాబు వచ్చి ఇక్కడ ఉన్న స్థలాలన్నీ అమ్మేస్తున్నాడు. మేము స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళం. వాళ్ళేమో షుగర్ ఫ్యాక్టరీలన్నీ మూసేశారు.
తుంపాలకి 2 కోట్లు ఎవడి బాబు. ఇప్పుడు ఈ గడ్డవాయిని తీసుకెళ్ళి అక్కడ ఉద్యమం చేయిస్తానంటున్నాడు ఇక్కడున్న ఎంపీ గారు. మేమేమి స్టీల్ ప్లాంట్ పాడు చేయలేదు, అప్పటి నుంచి ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చాం. వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీలు అమ్మేశారు, ఎక్కడ పెట్టారో తెలీదు. స్పిన్నింగ్ మిల్ ఎవరికి అమ్మేశారో తెలీదు. మేమేమి అమ్మం, దాన్ని అలా కాపాడుతాం. అప్పుడు కాపాడే ఇప్పుడు కాపాడుతున్నాం. తుంపాలు షుగర్ ఫ్యాక్టరీని కాపాడమనండి, కాపాడాడే ఈయన కానీ చంద్రబాబు నాయుడు కానీ. మేము కాన్సెప్ట్ ఉన్నవాడు, కాంటాక్ట్ ఉన్నవాడు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కాపాడుతాం. సార్, కృష్ణా జిల్లా వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తున్నాము అని చెప్పి దీన్ని బీజేపీ స్వాగతిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం రాయలసీమకు కానీ కృష్ణా నది యొక్క నీటి విషయంలో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అపకారం జరిగితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ఆల్రెడీ రాయలసీమలో నీకు పెట్టాం. రేపు 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ నీటి వనరులు భారతీయ జనతా పార్టీ వైఖరి అనే ఒక సెమినార్ని విజయవాడలో కండక్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే నీటి వనరులు పోలవరం, గోదావరి నీటి వనరులు, అలానే కృష్ణా నీటి వనరులు, ఇవి కాకుండా అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వాల వైఖరి ఏంటి, ఈ అంశాల మీద కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా రాయలసీమ నీటి విషయం, కృష్ణా నీటి విషయంలో కానీ దేనిలోనూ కూడా మేము వెనకంది వేయమని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. 2 రాష్ట్ర ప్రభుత్వాలను కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోతుంది కదా సార్? ఏమంటే దీనికి కఠినమైన చట్టాలు ఉన్నాయి. చెప్పండి, బచావతి ట్రిబ్యునల్ ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ గారు యాక్ట్ని అమెండ్ చేశారు పార్లమెంట్లో. ఎందుకంటే ఈ వివాదాలు ఇలానే ఎల్లకాలం ఉండిపోయి త్వరగా తెవడం లేదనేది కృష్ణా బోర్డుని ఏర్పాటు చేశారు. కృష్ణా బోర్డుని, బచావతి ట్రిబ్యునల్ని, యాక్ట్ని అమెండ్ చేయడం, నదుల అనుసంధానం. బీజేపీ ఈజ్ వెరీ స్ట్రైట్. ఎందుకంటే దేశంలో అనేకమైన సంవత్సరాలుగా ఇలాంటి జల వివాదాలు జరుగుతున్న మూలంగా వీటిలన్నింటినీ కూడా చాలా పకడ్బందీగా రూపకల్పన చేస్తున్నాము. సార్, మంత్రివర్గ విస్తరణలో ఆంధ్రప్రదేశ్కి ఒక్క మంత్రివర్గం కూడా రాలేదు సార్. నిర్మలా సీతారామన్ గారు విత్త మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ భారతదేశానికి. కానీ మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించట్లేదు. వాడు మన రాష్ట్రం కోడలండి. సార్, కేంద్ర రాష్ట్రం ఇప్పుడు రాష్ట్రంలో ఒక రకమైన పరిస్థితి నడుస్తుంది. అప్పులు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంది. ఓవర్ డ్రాఫ్ట్ మీరు భరించలేని అప్పులు చేస్తున్నారు అని చెప్పేసి టీడీపీ కాదు, బీజేపీ కూడా గట్టిగా చెప్తుంది. ఎందుకంటే అప్పులు చేయడంలో కుడి ఎడవలు ఆళ్ళ కూడా అయినా చేసాడు అప్పులు, ఈయన చేస్తున్నారు. ఇంకా డబల్ సెక్టర్లో అది సింగిల్ సెక్టర్. బీజేపీ ఎప్పుడు ఈ అప్పులు చేయకూడదు. ఇంకా దేవుడికి నమస్కారం పెడుతూ 5 రోజులు తిరగాలనుకుంటున్నాను అమ్మవారి గుడికి వాటికి. నీ అప్పులు చేయడం మానేయడం, చర్చలు కట్టించడం తగ్గించడం, అప్పులు చేయడం తగ్గించడం, రాష్ట్ర అభివృద్ధిని సరిగా చేయడం, టిప్పు సుల్తాన్ విగ్రహాలకి అది కట్టడం. మనకి రామాలయం ఉంది, భద్రాచలం లేకపోయిన తర్వాత భద్రాచలం అయిపోయిన తర్వాత కడపలో మనం ఒక రామాలయాన్ని యాక్సెప్ట్ చేశారు, ఒంటి పెట్టారు. దానికి 100 కోట్లు ఇస్తానని ఆయన వెళ్ళిపోయాడు. ఈయన 10 పైసలు కూడా ఎవడో చర్చలు కట్టేసి ఇప్పుడు మళ్ళా మన రాష్ట్రంలో టిప్పు సుల్తాన్ కడతాడు. ఇంకా అమ్మవారికి వాళ్ళకి నమస్కారం పెట్టుకుంటే ఒక 5 రోజులు తిరగాలనుకుంటున్నాను నేను. ఈ అప్పులు మానేవయ్యా బాబు, కొద్దిగా రాష్ట్రాన్ని చూడు. చర్చిలే కాదు, ఇవి కూడా చూడాలని. సార్, స్టీల్ ప్లాంట్ కాపాడుతూ అంటున్నారు. ఏ రకంగా కాపాడుతాను సార్? అంటే ఓవైపు ప్రైవేట్ వైపు అడుగులు వేస్తున్నారు, ఇంకోవైపు కాపాడుతూ అంటున్నారు. కాపాడమే, ప్రైవేట్ వ్యక్తులు అందరికీ ఉద్యోగాలు ఉంటాయి. స్టీల్ ప్లాంట్ ఇంకా అభివృద్ధి చేస్తాం, ఇంకా ఆధునీకరిస్తాం, ఇంకా ఉత్పత్తిని పెంచుతాం. ఇవన్నీ ఉన్నాయి మా యొక్క ప్లాన్ లో. మీ చేతిలో మీ ద్వారా అవుతా అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా అంతా జరుగుతుందా, ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి? ఇప్పుడు మేమే మమ్మల్ని కదా అడుగుతున్నారు, మేమే చేస్తాం, కేంద్ర ప్రభుత్వమే చేస్తాం. ప్రైవేటీకరణ అనేది ఉండదంటారా సార్? అభివృద్ధి చేస్తాం, అద్భుతంగా చేస్తాం. ఈ కరణ అనేది కాదు, బ్రహ్మాండంగా స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుతాం.
ఇందులో రెండో ఆలోచన కావలేదు. సార్ వాళ్ళు చేసే ధర్నాలకు కానీ నిరసనలకు కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ ఏంటంటే కమ్యూనిస్టులు మోడీకి ఎదుర్కొంటా చేయకుండా ఎలా ఉంటారండి. నారాయణ ఉన్నాడు అనుకోండి, మోడీని అడ్డంగా నరికేస్తానంటాడు నారాయణ. ఒక్క స్మిత్ రాదు, ఒక్క ఊరు రాదు. నారాయణ అడ్డంగా నరికేస్తానంటే మీరు రాసేసి మమ్మల్ని అడుగుతారు. పోనీ ఏమన్నా ఉపయోగం ఉందా? ఆ దేశంలో పార్టీ పొత్తు పెట్టుకొని పార్టీ ఏమన్నా ఉందంటే నారాయణ డబల్ యాక్షన్. ఒకవేళ ఎవరో రాసిస్తారు పచ్చ కాగితాల మీద, వీళ్ళని ఎర్ర కాగితాల్లో చదివేస్తూ ఉంటారు ఏజెంట్లు వీళ్ళు. వాళ్ళు మోడీని అనేయడమే. 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, కేంద్రంలో థర్పింగ్ మెజార్టీలో ఉన్నాం, ఎక్కడ ఒక సీట్ లేదు. కానీ తిరిగేస్తూ ఉంటారు, అనేస్తూ ఉంటారు, రాసేస్తూ ఉంటారు, మమ్మల్ని అడిగేస్తూ ఉంటారు. మహానుభావులు మేము చెప్పేస్తూ ఉంటాం. అంటే బిఎంఎస్ కూడా ఉంది సార్ ఇందులో. ఉంది, నేను BMS కూడా కాదంటున్నాను. కేంద్రం తీరుని తప్పు పడుతుంది స్టీల్ ప్లాంట్ విషయంలో. తప్పు ఎందుకు పట్టరండి? ఎందుకంటే నేను తప్పు పడుతున్నా. షుగర్ ఫ్యాక్టరీల గురించి, స్పిన్నింగ్ మిల్లుల గురించి, వాళ్ళు డైరీల గురించి నేను తప్పు పడుతున్నా, వాళ్ళు తప్పు పడతారు. తప్పు పట్టొద్దని మేము అనలేదు. దాన్ని ఎవరు కాపాడారు ఇప్పటి వరకు? వీళ్ళందరూ కాపాడుకుంటే వీటిలన్నింటినీ ఎందుకు అమ్మేసుకున్నారు? ఇది కూడా చర్చ చేయమంటున్నాను అంతే. తప్పు అనొద్దు అని ఎవరిని అనకూడదు. దానికి అంత హిస్టారికల్ చరిత్ర ఉంది స్టీల్ ప్లాంట్కి. కాబట్టి అనవద్దని ఎందుకంటాం? కాపాడమే లేదు ఇప్పటి వరకు. కాపాడుతాం ఎల్లవేళలా. వాళ్ళలాగా డైరీలు అమ్మేయలేదు మేము, వాళ్ళలాగా స్పిన్నింగ్ మిల్లులు అమ్మేయలేదు, వాళ్ళలాగా షుగర్ ఫ్యాక్టరీలు అమ్మేయలేదు, వాళ్ళు మెయింటైన్ చేయలేక అమ్మేయలేదు, అమ్మేశారు. మేము ఇప్పుడు దాకా కాపాడుతూ వచ్చాం. డిఫరెన్స్ అర్థం చేసుకోండి దయచేసి. సార్, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద బీజేపీ ప్రజా భాగస్వామ్యంతో ఉద్యమాలు కంటిన్యూ చేయట్లేదు అనేటువంటి ఒక అపవాదం. ఇసుక మీద చేశాం, రైతుల మీద చేశాం, కోవిడ్ మీద చేశాం. మేము ఏం చేసినా ఎవరో కొన్ని మాటలు అంటారు, అవే మీకు ఎక్కుతాయి. కానీ మేము చేసిందేమో బొమ్మలో పెద్ద వేయరు. మేము ఒక 7-8 ఉద్యమాలు చేసాం. కోవిడ్లో కూడా 870 మండలాలు, 890 మండలాలు, 4000 ప్లేసెస్, 8000 మంది కార్యకర్తలు పాల్గొంటే మీరు ఇంకా చేయడం లేదంటారు. వాళ్ళందరూ ఎక్కడో హైదరాబాద్లో కూర్చుని బొమ్మల్లో మాట్లాడుతూ ఉంటారు. అవి పెద్ద పెద్ద చెప్తూ ఉంటాయి. ఏం చేయము, మా కర్మది. వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, మీరు అడుగుతూ ఉంటారు. పెట్రోల్ రేట్ల మీద కూడా చేస్తే బాగుంటుంది సార్. ఏమండి? పెట్రోల్ రేట్ల మీద కూడా చేస్తే బాగుంటుంది. పెట్రోల్ రేట్లు అక్కడ పెడుతున్నారు. కేంద్రం ఎంత తీసుకుంటుంది, 35 రాష్ట్రాలు ఎంత తీసుకుంటున్నాయి? 25 రూపాయలు. పెట్రోల్ రేట్ల మూలంగా దేశ ప్రజలందరూ త్యాగదనులు అవడం మూలంగా ఈవేళ 15,000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఏదైతే బోర్డర్ సెక్యూరిటీ ఉందో దాన్ని వాజ్పేయి గారు స్టార్ట్ చేస్తే ఈవేళ చైనా వాడు కాలు ముందుకు పెట్టకుండా మీ అందరి మూలంగా మోడీ గారు ఈ దేశాన్ని కాపాడారు. ఎన్నో ఏరోనాటికల్ సముద్ర తీర ప్రాంతం ఉంది, దాన్ని కాపాడాడు. డిఫెన్స్కి వేళ 6 లక్షల కోట్లు బడ్జెట్ చేశారంటే మీరందరూ ఇచ్చిన సహకారం. ఈ దేశాన్ని కాపాడుకున్నాం పెట్రోల్ రేట్ల మూలంగా. వీళ్ళు అప్పులు చేస్తున్నారు, మనం కేంద్రం కాపాడిందంటే డిఫరెన్సియేషన్. సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఆస్తి పన్ను, చెత్త పన్ను అని మీరు ఆస్తి పన్ను మీద ఉద్యమం చేశాం, చెత్త పన్ను మీద ఉద్యమం చేశాం. అయినా వాళ్ళు పట్టించుకోకుండా అమలు అదే చేస్తారు. ఉద్యమం చేయలేదంటే చెప్తున్నాను. అంటే ఇంకా మర్చిపోయింది కాబట్టి గుర్తు చేస్తున్నా. దీన్ని నిరంతరం పోరాటం చేస్తాం. మా వాళ్ళు 2 సార్లు చేశారు, ఒక్కోసారి చేస్తూనే ఉంటాం. దేంట్లోనూ వెనకంజ వేయం ఈ ప్రభుత్వం మీద.